హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు టేస్టీగా ఉండే పల్లి చట్నీ ఎలా రెడీ చేయాలో చెప్తాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ పుట్నాలు వేసి దాన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అవి దూరగా వేగాక వాటిని కాసేపు చల్లార్చుకోవాలి. ఇలా దూరగా వేయించుకుంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందండి, లేదంటే చట్నీ అంతా పాడైపోతుంది ఆ స్మెల్తో. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో 4 వెల్లుల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని అండ్ ఇందాక మనము దూరగా వేయించుకున్న పల్లి పుట్నాలు కూడా యాడ్ చేసి 1 స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవడానికి ఒక బౌల్లో 2 స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, చిటికెడు పసుపు వేసి ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అందులో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని కరివేపాకుతో సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పల్లి చట్నీ రెడీ.